బ్లౌజ్ హ్యాండ్కి హ్యాంగింగ్ బుట్టికి చూస్తా చూడండి. ఫస్ట్ నిడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని బ్లౌజ్కి తీసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి. తర్వాత 2 చిన్న బీడ్స్ తీసుకోవాలి. తర్వాత నేను కృష్ణల బీడ్ తీసుకుంటున్నాను, అది ఎల్లో కలర్ కనిపిస్తుంది అండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట, రిటర్న్ అంతా అన్ని 3 దాంట్లో నుంచి బ్యాక్ రావాలి. అప్పుడు అది ముడిలాగా పడిపోయి థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ పక్కన సైడ్ తీసుకోవాలి, తీసుకొని మళ్ళీ సేమ్ అన్నమాట. మళ్ళీ 2 స్మాల్ సైడ్ బీడ్స్, ఒకటి క్రిస్టల్ బీడ్, మళ్ళీ ఒకటి స్మాల్ సైడ్ బీడ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి, పైన నుంచి కిందికి అనేసేయాలన్నమాట. ఇది కొంచెం టైం పడుతుందండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసేకి సుమారుగా గంట ఎక్కువనే పడుతుందండి. 2 హ్యాండ్స్కి 2 hours పడుతుంది. అట్లా ఉంటాయన్నమాట మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. కింద నీట్గా హ్యాంగింగ్స్ అట్లా బాగా కనిపిస్తుంది.